ఒకవైపున జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించిన ప్రతిపాదనల్లో మొట్టమొదట అభ్యర్థిని ఖరారు చేసింది బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన భార్యకే టికెట్ ఇవ్వడం ద్వారా మొదట కీలక పాత్ర పోషించింది. అదే ప్రచారంలో ఆల్రెడీ ముందుంది. తర్వాతన ఆ కమిటీ ఈ కమిటీలను వేసి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నిన్న నవీన్ యాదవ్ని అనౌన్స్ చేసింది. పాత బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకుని తద్వారా రెండవ అభ్యర్థి ప్రకటన అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ముగ్గురుతో ప్యానల్ పంపిస్తుంది, అధిష్టానం డిసైడ్ చేస్తుంది అంటే ఇంతవరకు అది ఏంటనేది తెలియలేదు. ఈలోపుగా అరవింద్, ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు, ఒక కీలక ప్రతిపాదన చేశారు. హైదరాబాద్ మాజీ మేయర్ ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఇంతకుముందు ఇది టీఆర్ఎస్గా ఉన్నప్పుడు మేయర్గా చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ట్రై చేసి దెబ్బతిన్నారు. తను ప్రస్తుతానికి మొన్నటిదాకా కాంగ్రెస్ వెంట తిరిగారు. కాంగ్రెస్లో టికెట్ కోసం ఆశించారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో బొంతు రామ్మోహన్కి టికెట్ ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక మీదన ఇవ్వమని చెప్పేసి అరవింద్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సూచించడం అన్నది సంచలనం సృష్టించింది. ఇప్పుడు అది చర్చకు వస్తోంది.